అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లేదా 28, 29 కలిసి ఉన్నాయి, మనమంతా కలిసి చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రీతండ్రి, 4 జీవులు పరమందు క్రీస్తు ప్రతినిధులై క్రీస్తునే ఆరాధిస్తూ ఉండగా, ఆ 24 మంది పెద్దలు భూమి మీద నుంచి భూలోకవాస ప్రతినిధులై పరమందు ఆయన ఎదుట సాగిల పడుతుండగా, ఆయన దైవత్వం, ఆయన పరిశుద్ధతను మానక దివారాత్రాలు వారు కీర్తిస్తూ అలాగా సేవిస్తూ ఉండగా, భూమి మీద ఉన్న మేము పాపను బట్టి ప్రభువా పతనమై పాతాళం మట్టుకు దిగిపోవచ్చు. దేవా, మిమ్మల్ని మేము స్తుతించి ఆరాధించలేని దౌర్భాగ్యకరమైన స్థితిలో అజ్ఞానంలో నిలిచి ఉన్నప్పుడు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో ప్రత్యక్షపరిచి ఆయన్ను సిలువలో వధించి, ఇదిగో సిలువ దగ్గరికి రండి అని పిలిచి, విశ్వాసంతో నీ సిలువను మోకాళ్ళ మీద ఆశ్రయించినప్పుడు, ఆ సిలువలో ఆయన గాయాల్లో నుంచి ఒలికించిన పవిత్రమైన రక్తం మా బ్రతుకుల మీద ప్రోక్షించడానికి నువ్వు ఇష్టపడ్డావు. మీకు స్తోత్రాలు. అటు కలవరి ప్రేమ చొప్పున నన్ను మమ్మల్ని కూడా ఆకర్షించావు దేవా. ఇప్పుడు నీ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించావు, అలాగే పాప నుంచి విడిపించావు. మమ్మల్ని కొని నీ సొత్తుగా దేవుని ప్రజలైన వారిగా మీరు మమ్మల్ని చేసుకున్నావు. ఈ హేతు చొప్పున ఇప్పుడు సృష్టికర్త ఎవరో, సృష్టి ఏంటో దాని గురించిన సంపూర్ణమైన గ్రహింపు నిశ్చయతో, దేవా, సర్వ సృష్టిని నీవే కలుగు చేసిన వాడవని, ఈ సృష్టి యావత్తు మా కొరకే మేము అనుభవించడానికి కొరకై సృజించిన వాడవని, మమ్మను నీ కొరకై నిర్మించుకున్న వాడవని గ్రహింపించి, ఇలాగ మేము కూడా ప్రభా భూమి మీద ఉండగానే నీ దైవత్వాన్ని, నీ శక్తిని, నీ ఔన్నత్యాన్ని, నీ ప్రేమను దేవా కొనియాడడానికి మీరు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతకై స్తోత్రాలు. ప్రస్తుతం నాయన అద్దంలో చూస్తున్నట్లుగా చూస్తున్నాం. నిజమే, ఒక దినాన నీ మహిమలో చేరినప్పుడు ముఖాముఖిగా ప్రభువా మీరు మా యందు చేసిన ఆ శ్రేష్టమైన విమోచన కార్యాన్ని బట్టి, ఓ నిత్య నరకాగ్ని పాతాళపు వేదల నుంచి మా ఆత్మను విమోచించిన దాన్ని బట్టి తండ్రి నిత్యము మహిమ, ఘనత, ప్రభావము, స్తుతి సమస్తం కూడా సకల పరిశుద్ధులతో కలిసి మేము మీకు చెల్లించబోతుండగా స్తోత్రాలు. భూమి మీద అతి ఆరాధనను సిద్ధపరచుకుంటున్నాం ప్రభా, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో చదువుడిన వాక్య భాగం బట్టి మేము స్తుతిస్తున్నాం దేవ. ధ్యానంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మరోసారి దయచేయము. నిదాసుని ప్రజలను మీరు కటాక్షించము. ఈ సమయం ఎంతో జీవదాయకంగా చేయము. మా ఇందు నువ్వు ఏం కోరుతున్నావో అతి శ్రేష్టమైన అనుభవంలోనికి ప్రభావ మేము అంతకంతకు రావడానికి, ఈ అంచు దినాల్లో దినాలు భయంకరమైనవిగా ఉండగా నీ పరిశుద్ధ బలను సమీపిస్తున్న మేము దాన్ని బహు జాగ్రత్తతో శుద్ధీకరణ పొంది అందులో చేయడానికి మాకు సహాయం చేయమని మీకే సమర్పించుకుంటూ, నిజమే ప్రభువా వారు తమ శిరస్సుల మీదున్న కిరీటాలు నీ పాదాల దగ్గర పడవేసి నమస్కరించారు. ఏ దౌర్భాగ్యమైన మాకు ఆ కిరీటాలు కూడా లేవు.
కాగా మమ్మల్ని మేమే నీ బలిపీఠం మీద సమర్పించుకుంటూ అంగీకరించగలందులకై యేసువారి దివ్యమైన నామములో అర్పించుకుంటూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత 2 వారాలుగా దేవుడు దహించు అగ్ని అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పాత నిబంధనలో దైవజనుడైన మోషే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 24లో ఇదే విషయాన్ని వెల్లడి చేసేవాడై ఉన్నాడు. కాగా దేవుడు దహించు అగ్ని అనేది కేవలం పాత నిబంధనకే పరిమితమైంది కాదు. ఈవెన్ క్రొత్త నిబంధనలోని విశ్వాసులకు కూడా అపోస్తలుడైన పౌలు అలాగనే దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉంటున్నాడు. అనగా ఏ కాలంలో కూడా దేవుని యొక్క స్వభావంలో ఏ మాత్రం కూడా మార్పు రాదు అనే సత్యం మనం గ్రహిస్తున్నాం. కనుక దేవుడు దహించు అగ్ని అనే సంగతిని మనం గుర్తిస్తున్నప్పుడు ఆయన ఎదుట బహు జాగరూకతతో బ్రతకవలసిన వారమై ఉన్నాం. అదే సమయంలో ఆయనకి ఇవ్వవలసిన సంపూర్ణమైన గౌరవ మర్యాదలు ఆయనకి చెల్లించవలసిన వారంగా, ఆయన కనుపరచవలసిన వారంగా ఉంటున్నాం. అనగా ఎలాగంటే అలాగా ఆయన సేవించడానికైనా, ఆయన సేవ చేయడానికైనా వీలు లేదు అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మరోసారి రండి వచ్చును కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం మనము కలిసి అందరం బిగ్గరగా స్పష్టంగా దేవుని వాక్యాన్ని చదువుదాం. దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనకు ఎలా సేవ చేయాలంటే చెప్పండి. 3 మాటలు ఇక్కడ చూస్తున్నాం. కృప కలిగి, రెండవది వినయ భయభక్తులతో, మూడవది ప్రీతికరమైన సేవ చేయాలట. ఎందుకు అంటే ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. పిల్లరా, గత 2 వారాలుగా దేవుని అగ్ని అనేది మన ఎడల ఏ రీతులుగా అది వెల్లడి చేయబడుతూ ఉంటుందో వరుసగా 3 సంగతులను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రథమంగా అది శిక్షించే అగ్ని అనే విషయాన్ని మనం పరిశీలన చేశాం. ఎవరిని శిక్షించే అగ్ని అనగా దేవుని ఎరగని ప్రజలను, భక్తిహీనులైన వారిని, అలాగే గర్విష్ఠులైన వారిని, సువార్తకు లోబడక అవిధేయులుగా జీవించే వారిని శిక్షించే అగ్ని. ఒకవేళ మీరు అలాగా బయటికి వెళ్ళి వచ్చేవారు ప్రియులారా, కట్టను కాస్త నీట్గా లాగేసి సర్దేసి వెళ్ళడమో లేదా తిరిగి రావడమో చేయండి. ఎందుకంటే బయట నుంచి వేడి గాలి లోపలికి వస్తుండగా అక్కడ డోర్స్ దగ్గర కూర్చున్న వారు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లేదా మీరే అక్కడ కూర్చొని దాన్ని సరిచేయండి. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి గమనించండి. కనుక ఈ శిక్షించే అగ్నికి ఎప్పుడు ప్రజలు లోనవుతున్నారు అనంటే యుగాంతములో అనేది మనం చూస్తూ వస్తున్నాం. అది ఆ శిక్షించే అగ్ని ఎవడు లేనటువంటి అగ్ని అన్నమాట. దానికి తట్టుకొని నిలవబడగలిగిన వారు ఎవరు కూడా ఉండరు. ఆ సంగతులు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో, అలాగే 3వ అధ్యాయం 8వ వచనంలో, ఇర్మియా గ్రంథంలో, అలాగే ప్రకటన గ్రంథంలో నుంచి మనం వరుసగా పరిశీలన చేసుకుంటూ వచ్చాం. కాగా దాని నుంచి తప్పించుకోవాలి అనంటే, ఆ శిక్షించే అగ్ని నుంచి తప్పించుకోవాలి అనంటే ఈ కృపాకాలంలోనే ఆ వ్యక్తి
తిన్నగా క్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గరికి రావాలి. క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తాన్ని ఆశ్రయించాలి. ఇక కృపాకాలం దాటిపోయింది అనంటే అతడికి ఛాన్సెస్ ఉండవన్నమాట. కనుక ఇలాగా మొదటిదిగా శిక్షించే అగ్నిని మనం దృష్టిస్తూ వచ్చాం. అలాగైతే రెండవదిగా చూస్తాం, అది ఏంటంట, దేవుని తీర్పు తీర్చు అగ్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయం నుంచి మనం పరిశీలన చేస్తూ వచ్చాం. ఒకానొక దినాన ఎవరైతే నేను రక్షించబడ్డాను, నేను బాప్తీసం తీసుకున్నాను అని నేడు చెప్తూ వస్తున్నారో అలాంటి వారిని అందరినీ కూడా దేవుడు తన చేటలోనికి తీసుకొని ఆయన చెరుగుతాడు. అప్పుడు ఎవరైతే గింజ పట్టిన వారుగా ఉన్నారో వారందరినీ కొట్టులోనికి పోస్తాడు. అయితే ఎవరైతే గింజ లేని వారుగా పొట్టుగా ఉంటున్నారో వారినంతా పోగు చేసి తగలేస్తాడు. సో గమనించండి, ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న సందేశం ఏంటనగా, నువ్వు రక్షించబడ్డావా, మారు మనసు పొందావా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని అంటాడు యోహాను. కనుక అది ఆ సారాంశం. లేదా నువ్వు గింజ పట్టకుండా ఫలం లేకుండా ఇలాగనే కొనసాగుతూ ఉంటే మోసపోయి ఒకనాడు చేటలోనికి వచ్చినప్పుడు ఆయన చెరుగుతూ ఉండగా అక్కడ దహించబడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగైతే ప్రియులారా, గత ప్రభు దినాన మనము దేవుని నుండి వెల్లడి చేయబడే మరొక అగ్ని గురించి కూడా పరిశీలన చేస్తూ వచ్చాం. చెప్తారా? 3వది పరీక్షించు అగ్ని. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 15వ వచనంలో చూచాం. ఈ అగ్ని దేనిని పరీక్షిస్తుంది అనంటే ప్రతి వానిని వాని పనిని పరీక్షించేదిగా ఉంటుంది. అనగా మనం జీవించే ఆత్మీయ జీవిత విలువను ఆ పరీక్షించే అగ్ని తేల్చి చెప్తుంది. మన పరిచర్య లేదా సేవ యొక్క విలువను అది తేల్చి చెప్తుంది. సో మన ఆత్మీయ జీవిత నిర్మాణాన్ని అది తేల్చి చెప్తుందన్నమాట. అక్కడ పౌలు గారు మన ఆత్మీయ జీవితాన్ని ఒక బాహ్య సంబంధమైన నిర్మాణంతో పోల్చి చెప్తూ వస్తున్నారు. ఈ నిర్మాణానికి సరాసరి యేసుక్రీస్తు ప్రభువే పునాది. ఆయన ఎలాంటి పునాది అనంటే దృఢమైన పునాది. అనగా ఆయన శిలువ, మరణం, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా ఇది ఏర్పాటు చేయబడిన పునాది, అమూల్యమైన పునాది అని కూడా, స్థిరమైన పునాది అని యెషయా కూడా ఆయన ఆ పునాదిని గురించి వివరిస్తూ వస్తాడు. అయితే ఇట్టి పునాది మీద తమ ఆత్మీయ జీవితాలను నిర్మించుకోవడం అనేది రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత లేదా స్వీయ బాధ్యతగా ఉంది. ఆయన నిర్మించడం కాదు, కానీ మనమే ఆ పునాది మీద ఎవరి మట్టుకు వారు ఆత్మీయ జీవితాలను నిర్మించుకోవలసిన వారుగా ఉన్నారు. సో ఇలా నిర్మించుకునే ప్రక్రియలో వినియోగించే మెటీరియల్స్ ఎలాంటివిగా ఉన్నాయో అనేది ఇక్కడ ప్రాముఖ్యకరమైన అంశం. గత ప్రభు దినాన మనం చూచాం, బంగారు, వెండి, వెలగలిగిన రాళ్లతో నిర్మించుకుంటున్నారా లేదా కర్ర, గడ్డి, కొయ్యకాల వంటి వాటితో నిర్మించుకుంటున్నారా అనేది ప్రశ్న. ఎందుకంటే మనం వేటితో మన ఆత్మీయ జీవితాలు నిర్మించుకుంటామో దీని అంతటినీ ఒకనాడు దేవుడు అగ్ని పరీక్షలోనికి తీసుకుని వచ్చేవాడుగా ఉంటున్నాడు. దానిని బట్టే మనకు పరలోకంలో ఇవ్వబడే బహుమానమా, ప్రశంస లేదా జీతం, ఇవన్నీ కూడా నిత్యత్వంలో మనము పొందనై ఉంటున్నాం. నిజంగా బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు వీటితో నిర్మించుకుంటే ఆత్మీయ క్రైస్తవ జీవితము చాలా వెలగలిగిన భవన నిర్మాణంగా ఉంటుంది. అయితే కర్రగడ్డి, కొయ్యకాలతో నిర్మించుకునే నిర్మాణాలు కేవలం అవి వసారాలందామా లేదా పూరిపాకలుగా ఎంచబడుతూ ఉంటున్నాయి. ఇలాంటివన్నీ కూడా అలాగా అగ్ని తగలగానే ఇక బూడిద కుప్పలుగా మిగిలిపోతాయి తప్ప ఏమాత్రము ప్రశంసకు అవి అర్హమైనవిగా
ఉండవు. అయితే ఇక్కడ ఉపదేశం ఏంటి అంటే, నేటి మన క్రైస్తవ జీవితాలు వెలగలిగినవిగా ఉన్నాయా లేక చౌకబారినవిగా ఉన్నాయా? నీ క్రైస్తవ జీవితము నిజంగా వెలగలిగినదేనా లేదా చౌకబారిన క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటున్నావా అనేది ప్రశ్న. అలాగైతే గమనించండి, వెలగలిగిన క్రైస్తవ జీవితానికి కాను గత పర్యాయం కొన్ని మెటీరియల్స్ కూడా మనం అలాగా లేఖనంలో నుంచి చూస్తూ వచ్చాం, ఉదాహరించుకున్నాం కదా. ఉదాహరణకు పరిశుద్ధత, అలాగే విశ్వాసము, అలాగే ఆత్మల సంపాదన, అలాగే ప్రార్థనా జీవితము, అలాగే పనిలో నమ్మకత్వం, లేదా అలాగే దాతృత్వం, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించడం, ఇటు వాటితో నిర్మించుకునే ఆత్మీయ నిర్మాణం ఒకనాడు పరీక్షించే అగ్నిలో పరమందు సకల పరిశుద్ధుల ఎదుట ప్రియులారా గొప్ప ఆనందాన్ని అందించనైందిగా ఉంటుంది. సో ఇలా మూడవదిగా దేవుని అగ్ని, పరీక్షించే అగ్ని. అలాగైతే ప్రియులారా ఈ మధ్యాహ్న సమయంలో నాలుగవదిగా చివరిగా మరి మన ఎడల వెల్లడి చేయబడే దేవుని అగ్ని ఎలాంటిదిగా ఉందో క్లుప్తంగా మనం పరిశీలన చేసి ప్రభు యొక్క బలను సమీపించుదాం. కాబట్టి రండి ఇప్పుడు మలాకీ గ్రంథానికి వెళదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం అనగా పాత నిబంధన గ్రంథంలో చిట్ట చివరి పుస్తకము, పేజీ నెంబర్ 786. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. దయచేసి 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రండి, చదవగలిగిన వారంతా కూడా అక్కడ చక్కగా చూస్తూ అర్థం చేసుకుంటూ బిగ్గరగా స్పష్టంగా చదవండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓరవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఆయన కంసాలి అగ్ని వంటివాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో మనం వరుసగా చదువుతూ వస్తున్నాం. మన అంశవాక్యం ఏంటి చెప్పండి? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అయితే ఇక్కడ మలాకీలో మనం ఏమని చదువుతున్నామంటే, ఆయన ఎలాంటి అగ్ని వంటి వాడట? కంసాలి అగ్ని వంటివాడు. ఇప్పుడు 3వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం రండి. 3వ వచనం, వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్టు కూర్చొని ఉండును. చాలు, అది కూడా చదివండి. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారమును నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఆయన కంసాలి అగ్ని వంటి వాడట. ప్రియులారా, అలాగైతే ఈ కంసాలి అగ్ని వంటి వాడుగా ఆయన ఏమి చేస్తాడంట? వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు. ఆ తర్వాత మాట కింద, వెండి బంగారములను నిర్మలము చేయి రీతిగా. తర్వాత కిందకు వస్తే ఆయన వారిని నిర్మలులను చేయును. నిర్మలులు బాగా చదవండి ఒకసారి. ఏమన్నాడు? ఏం చేస్తాడంట? నిర్మూలం చేయనుందా? నిర్మలము చేయును. సో కంసాలి అగ్ని వంటి వాడుగా వెండి బంగారును నిర్మలము చేయనట్లుగా నిర్మలులు చేసేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, ఈ అగ్నికి నేను ఒక పేరు పెట్టుకొని వచ్చాను. అదేంటంటే శుద్ధీకరించు అగ్ని. సో 4వదిగా శుద్ధీకరించు అగ్ని. మొదటిది శిక్షించు అగ్ని, రెండవది
తీర్పు తీర్చు అగ్ని. మూడవది పరీక్షించు అగ్ని. నాలుగవది శిక్షించు అగ్ని, శుద్ధీకరించు అగ్ని. గత మాసంలో దేవుని ప్రజల జీవితంలో శ్రమలు ఎందుకు అనే శీర్షికన ఈ లేఖనాన్ని కూడా మనం పరిశీలించిన వారమై ఉన్నాం. అయితే నేటి దిన అంశమును ఆధారంగా చేసుకొని మరికొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, మన దేవుడట కంసాలి అగ్ని వంటి వాడట. అనగా దేవుని అగ్ని మనలను శుద్ధీకరించేదిగా ఉంది. అందుకని అంటున్నాడు, నిర్మలము చేయువాడైనట్లు. చూడండి, ఇక్కడ ఈ అగ్ని మనల్ని శిక్షించడానికి కాదు కానీ చెప్పండి, శుద్ధీకరించడానికి. అనగా మనలోని మాలిన్యతలు తొలగించి తత్ఫలితంగా మనను బహు ప్రశస్తమైన వారంగా ఈ లోక సమాజంలో మనల్ని నిలవబెట్టుకోవడం అనేది ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశంగా మనము చూస్తూ వస్తున్నాం. ఈ మధ్య ఆత్మకులో వార్షిక కూటాలు జరిగినాయి. రెండు దినాలు. అక్కడ కర్నూలు నుంచి బ్రదర్ జాన్ మోస్ గారు వచ్చారు. వర్తమానంలో ఆయన అంటూ ఒక మాట అన్నాడు, నేటి దినాల్లో శుద్ధి లేదు కానీ వృద్ధి ఎక్కువ ఉందంట. వృద్ధి ఎక్కువగా ఉంది కానీ శుద్ధి చాలా లోపించిన పరిస్థితి సంఘాల్లో ఉంటూ ఉందట. సంఘాల్లో వృద్ధిని కాంక్షిస్తున్నాము కానీ శుద్ధిని కాంక్షించట్లేదు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాగా నేటి సంఘాల్లో అనేక మంది వస్తే అది అతిశయ కారణంగా ఉంటుంది. బట్ ఒక విశ్వాసులో ఎంత శుద్ధీకరణ ఉంది. అనేక మంది ప్రజలు బహుగా వృద్ధి నొంది బిల్డింగ్ అంతా పట్టకుండా ఉన్నారనుకుందాం. అయితే అందులో ఎంత శుద్ధి ఉంది, ఒక విశ్వాసులో ఎంత శుద్ధి ఉంది అనేది ఆయన మరి ఉపదేశంలో కొన్ని మాటలు చెప్పడం జరుగుతూ వచ్చింది. ఒక దైవజనుడు ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, లార్డ్ వాంట్స్ నాట్ క్వాంటిటీ బట్ క్వాలిటీ అట. దేవుడు క్వాంటిటీని కోరేవాడు కాదు కానీ క్వాలిటీని కోరేవాడుగా ఉంటూ ఉన్నాడు అని ఒక దైవజనుడు. ఈ మధ్య నేను ఒక బుక్స్ చదువుతూ ఉంటే దృష్టిస్తూ వస్తున్నాను. నిజమే, నేటి సంఘాల్లో మరి చాలామంది వస్తున్నారు కానీ క్వాలిటీ ఎక్కడ? ఒక విశ్వాసిలో ఉండవలసిన క్వాలిటీ ఎక్కడ చెప్పమంటారా? మన జీవితంలో క్వాలిటీ అనేది ఎప్పుడు కనబడుతుందంటే మన ఆత్మీయ జీవితంలో ఎంత శుద్ధీకరణ కలిగిన వారంగా ఉంటామో ఆ సంఘము ప్రియులారా క్వాలిటేటివ్గా ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఈ అగ్ని బహుశా చెప్పాలంటే మనకు కలిగే ఏదో శ్రమ కావచ్చు, వ్యాధి కావచ్చు, లేదా మరణకరమైన అనుభవాలు కూడా కావచ్చు. అలాగే క్రీస్తును ఎరగని అన్యజనుల నుంచి ఎదుర్కొనే ఆయా రకాలైన థ్రెట్ లేదా భిన్నమైన వ్యతిరేకమైన పరిస్థితులు కూడా కావచ్చు. ఈ అగ్ని ఈ శుద్ధీకరించు అగ్ని. ఇంకా చెప్పాలి అని అంటే ఒకవేళ సొంత భర్తే ఒక కొలిమి కావచ్చు ఒక విశ్వాసి యొక్క జీవితంలో. ఒకవేళ భార్య కూడా ఒక విశ్వాసి యొక్క జీవితంలో కొలిమి కావచ్చు, లేదా తల్లిదండ్రులు కొలిమి కావచ్చు, లేదా సొంత బిడ్డలు కూడా కొలిమిగా మారిపోవచ్చు. ఈవెన్ ఆయా రకాలైన వ్యక్తుల యొక్క సెగ తీవ్రంగా ఒక విశ్వాస జీవితంలో ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఒకవేళ పై అధికారులను బట్టి ఉద్యోగస్తులు ఒక కొలిమిగా తయారవచ్చు కూడా. కనుక కొలిమి అనుభవాలు ఒక క్రైస్తవ జీవితంలో పలు రీతులుగా ఉండవచ్చు. నా జీవితంలో ఒక రకంగా ఉండవచ్చు,
పలాని సహోదరి యొక్క జీవితంలో ఒక రకంగా ఉండవచ్చు, పలాని సహోదరి యొక్క జీవితంలో ఉండవచ్చు. మీ ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉండవచ్చు. అందుకనే అపోస్తలుడైన పేతురు గారు అంటారు, పత్రిక రాస్తూ, దీనికి ఆధారంగా ఒక మాట చదువుతారని దయచేసి. మొదటి పత్రిక అపోస్తలుడైన పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం, అనగా కొత్త నిబంధనలో 216వ పేజీ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడి, గత పర్యాయం కూడా ఈ వచనాన్ని మనం చూచాం. ఇక్కడ ఏమంటాడంటే, ఏమంటాడు చెప్పండి? అగ్ని వంటి మహాశ్రమలు. అగ్ని వంటి అనగానే అది అంత తేలికైన పరిస్థితి కాదు కదా. వెరీ పెయిన్ఫుల్ అండ్ హార్డ్ సిచ్యువేషన్స్. ఒక విశ్వాసి తన జీవితంలో ఎదుర్కొనే ఆ పరిస్థితులు చాలా బాధకరమైనవిగా ఉండవచ్చు, చాలా కాలుతున్న పరిస్థితిగా ఉండవచ్చు, చాలా పెయిన్ఫుల్గా లేదా క్లిష్టమైన పరిస్థితులు, దుఃఖపూరితమైన పరిస్థితులు కావచ్చు. కొన్ని పర్యాలు ఎలా ఉంటుందంటే, నేను కాలిపోతున్నానేమో కదా అన్నట్లుగా ఉంటుంది. ఒకవేళ నేను ఈ పరిస్థితిలో బూడిదైపోతానేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక నా జీవం వెలుగును చూడదేమో అనే పరిస్థితులు కూడా విశ్వాసి యొక్క జీవితంలో వాటిల్లేవిగా ఉంటున్నాయి. మరొక వైపు నిందించేవారు, అలాగే పెదవి విరిచేవారు, ఎగతాళి, అటు పరిస్థితిలో మనసంతా కూడా ఒక విశ్వాస జీవితంలో దహించబడే పరిస్థితి వాస్తవంగా ఎదుర్కొనేవారుగా ఉంటాం. కానీ ప్రియులారా వినండి, దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని జ్వాల అలా మన మీద నుంచి దాటిపోగానే జాగ్రత్తగా వినండి. అరే, ఏదో సంథింగ్ న్యూనెస్, ఆత్మీయ జీవితంలో ఏదో నూతనత్వం, ఏదో నూతన శక్తి, దేవుని యొక్క ప్రత్యక్షతలు ఏదో నూతనంగా కనబడుతుంటాయి. దేవుడు కూడా ఏదో ఒక ప్రత్యేకమైన రీతిలో కనబడుతూ ఉంటాడు. అలాగే అంతరంగంలో ఏదో నెమ్మది, మిక్కుటమైన ఆయాసము నాకు గొప్ప నెమ్మదికి కారణమైంది అని అంటాడు ఆ దావీదు. నా జీవిత అనుభవంలో నేను చెప్పాలి అని అంటే, నేను గత వారం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా మట్టుకు నా జీవితంలో గత సంవత్సరాల్లో ఎదుర్కొంటూ వచ్చిన పలు రకాలైన సెగలు గుర్తుకొస్తూ వచ్చాయన్నమాట. చెప్పాలంటే నేను రక్షించబడిన నాటి నుంచి కూడా ప్రియులరా నా జీవితంలో కాల్చబడుతూ వస్తున్న పరిస్థితులే గుర్తిస్తూ వచ్చాను. నేను రక్షించబడిన ప్రారంభ దినాల్లోనే నా తండ్రి పక్షవాతానికి లోనైపోయారు. దాదాపు 1979 నుండి 10 సంవత్సరాలు ఆయన సిక్ అయిపోయారు. ఆ 10 సంవత్సరాల కాలంలో నేను ఒక తండ్రిగా మారాను. నా తండ్రి నాకు ఒక కుమారుడుగా మారిపోయిన పరిస్థితికి మీరు ఊహించవచ్చు. ఆ 10 సంవత్సరాల కాలం అనేది వ్యక్తిగతంగా నాకు, అలాగే నా కుటుంబానికి, అంటే నా కుటుంబం పెద్ద కుటుంబం ఏం కాదు, మా అమ్మ నేనే, మా కుటుంబానికి, ఈవెన్ సంఘానికి కూడా అవి చీకటి దినాలుగా ఉండేవి. ఆ కాలంలో అనుకున్నాను, నా జీవితము కాలిపోతుందేమో. జస్ట్ ఇంటర్మీడియట్ అప్పుడు ఇక నాకు సరైన భవిష్యత్తు లేదు అని అనిపించింది. కానీ ఆ క్లిష్టమైన కాలంలోనే ప్రియులరా గమనించండి, నా కళాశాల విద్యను నేను కొనసాగించి ఆ సమయంలోనే ఆ 10 ఏళ్ల పరిమితిలోనే పూర్తి చేసుకోవడం జరిగింది. 1989లో తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయిన ఒక వారపు దినాలకే మా మదరు ఆయనకి చాలా కాలం పరిచర్య చేసి సిక్ అయిపోయింది, నిమోనియాకు లోనైపోయింది. ఇక
ఎస్ఎల్ నరసింహం అని ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర హాస్పిటల్ ఉండేది. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయాసం, అసలు ఒక అడుగు తీసి అడుగు వేయలేదు. ఈ రాత్రికి ఒకవేళ మీరు నెల్లూరుకి తీసుకెళ్ళినా కూడా ప్రయోజనం లేదు, ఈ రాత్రికి ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు. సో అలాంటి పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితి ఒంటరిగా ఎదుర్కొంటున్న పరిస్థితులు. పాపం ఈ శ్రమలో నా భార్య, నా పిల్లలు కూడా పాలిభాగస్తులు కాలేకపోయారేమో. ఇక భవిష్యత్తు ఎలా, నా జీవితం కాలిపోతుంది కదా అనే పరిస్థితి. అంతకుముందే ప్రభు జకర్యా 3వ అధ్యాయం 9వ వచనం ద్వారా స్పష్టమైన పిలుపుతో ఆయన సేవకు పిలిచారు. ఆ కాలంలో ప్రస్తుతం గూడూరులో ప్రార్థనా మందిరంలో సేవకులుగా ఉన్న మరి రవికుమార్ అన్న ఇక్కడ సేవలో కొనసాగించబడుతూ వచ్చారు. అయితే నేనేంటి, నేను ఇక్కడ ఏంటి, నేను ఎలా, ఈ ప్రశ్నలన్నీ కూడా నన్ను బాగా నలిపివేస్తూ ఉండేవి. మా అమ్మ కూడా బాగా సిక్కైన పరిస్థితి. మెట్టుకు ప్రియులరా, ఆ పరిస్థితుల మధ్యలో నుంచి ప్రభు మెల్లమెల్లగా వెలుపలికి తీసుకుని వచ్చారు. తీరా వివాహ వయసు వచ్చేటప్పటికి షుగర్ వ్యాధికి లోనయ్యాను. నాకు షుగర్ వ్యాధి అని తెలిసిన వారు ఎవరు కూడా పిల్లని ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. వచ్చేవారు కానీ ఆయనకు షుగర్ వ్యాధి అంట, మళ్ళీ చిన్నగా జారుకునేవారు. సో ఇలాంటి పరిస్థితి, ఇక పెళ్ళి కాదు అని అనుకున్నాను. కానీ ప్రభు ఆ పెళ్ళి కూడా చేసేసారు. తర్వాత పిల్లలు పుట్టరు అనే మాటలు కూడా వచ్చాయి. ఎందుకంటే షుగర్ వ్యాధి వాళ్ళకి పిల్లలు పుట్టరు అనే ఒక నానుడి కూడా ఉంది. సరే పెళ్ళి అయితే అయింది కదా అనుకున్నాం. కానీ పిల్లలు కూడా ప్రభు ఇచ్చాడు కదా, ప్రభు ఇచ్చాడు. అయితే తర్వాత సంఘ కాపరత్వంలోనికి వచ్చి ఇప్పటికి 32 సంవత్సరాలు అయింది. ప్రియులరా, ఒకవేళ మీరు అనుకోవచ్చు సేవ చేయడం అనేది చాలా చల్లగా ఉంటుంది అని, కానీ అది నిత్యము ఒక కొలిమిలో కొనసాగించబడే పరిస్థితేనమాట. ఆయా వ్యక్తులనే దేవుడి కొలిమిలో నిప్పులుగా తయారు చేస్తూ ఉంటాడు. జస్ట్ నేను ఈ కాపురత్వంలోకి వచ్చిన 2 సంవత్సరాల తీరక ముందే సంఘములో ఒక డిస్టర్బెన్స్ ఏర్పడింది. మీలో కొంతమందికి తెలుసు. చెప్పాలంటే ఆ పరిస్థితుల మధ్య నా మనసు చాలా చాలా సెగకు లోనైందనమాట. ఇక కాలిపోయింది. నా సేవా జీవితము, ఈ పరిచర్య కూడా కాలిపోతుంది కదా అని చాలా నిరాశలోనికి వెళ్ళిపోయాను. అయితే నమ్మదగిన దేవుడు తన వాగ్దానాల చేత బలపరిచి ఈ పరిచర్యను విస్తరింపచేస్తూ వచ్చారు మెల్లమెల్లగా. ఆ కాలంలోనే వరుసగా కొన్ని బ్రాంచెస్ చాలా వేగంగానే మరి ఏర్పాటు చేయడానికి ప్రభు ద్వారాలు తెరుస్తూ వచ్చారు. అలాగే గత 15 సంవత్సరాలుగా శరీరంలో వాటిల్లిన ఈ రుగ్మతలను బట్టి సైతము ఇక భూమి మీద ఇంకా కనబడినేమో అని అనుకుంటూ వచ్చేవాడే. మెట్టుకు ఈ దినం వరకు కూడా దేవుడు ఆశ్చర్యకరంగా ఆయా కొలిమి అనుభవాల్లో నుంచే కొలిమిలోనికి తీసుకెళ్ళడం, మళ్ళీ వెలుపలికి తీసుకురావడం, కొలిమిలోనికి తీసుకెళ్ళడం, వెలుపలోనికి అయితే ప్రియులారా వినండి, ఇలాంటి శ్రమానుభవాలన్నింటిలో కూడా నేను గుర్తిస్తూ వచ్చిన సంగతి ఏంటంటే, దేవుడు ఆయా రీతిలుగా తన హస్తాలతో నన్ను మౌల్డ్ చేస్తూ వస్తున్న పరిస్థితిని నేను గుర్తిస్తూ వచ్చాను. అలాగే ఆయా ఏరియాస్లో నా అంతరంగాన్ని ప్రభు శుద్ధీకరిస్తూ వస్తున్నాడు అనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తూ వస్తున్నాను. అలాగే ఆయా అన్నిట్లో కూడా నా విశ్వాస జీవితాన్ని దేవుడు అంతకంతకు మెరుగుపరుస్తూ వచ్చిన పరిస్థితిని కూడా నేను గుర్తిస్తూ వస్తున్నాను. అందుకని ప్రియులారా గమనించండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇదే సత్యాన్ని వెల్లడి చేస్తారు కదా. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం దయచేసి 7వ వచనం నశించిపోవు సువర్ణము ఏమవుతుందంట? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నదంట. నశించిపోవు బాహ్య సువర్ణం అంటే బంగారము. సో ఏమవుతుంది అనగా శుద్ధీకరించబడుతుంది, శుద్ధపరచబడుతూ ఉంది. దేని ద్వారా శుద్ధీకరణ చెప్పండి? అగ్ని పరీక్ష వలన. అయితే ఇక్కడ ఇది దేవుని పోలికగా, దేని పోలికగా ఇక్కడ చెప్పబడుతుంది అంటే, అందుకని తర్వాత వచ్చిన చదవండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందై ఓ ప్రభు వచ్చిన దినానంట అట్టి విశ్వాసి ఆ సకల పరిశుద్ధుల ఎదుట ప్రశంసకు, మహిమకు, ఘనతకు పాత్రుడిగా సిద్ధపరచబడుతూ ఉన్నాడనమాట. సో ఈ అగ్నిలోనికి వెళ్ళే విశ్వాసి ఎక్కడికి సిద్ధపరచబడుతున్నాడంటే, శుద్ధీకరించబడి అతని విశ్వాసం మెరుగుపరచబడి ఆ సకల పరిశుద్ధుల ఎదుట వారికి ప్రశంస, మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. కనుక ఒక క్రైస్తవుని, ఒక విశ్వాసిని దేవుడు తన కొలిమిలోనికి తీసుకుని వెళుతున్నాడు అని అంటే, ప్రియులారా, కాల్చివేయడానికి కాదు, బట్ ఫస్ట్లీ టు రిఫైన్ అనగా శుద్ధీకరించడానికి కాస్త ఓర్చుకొని భరించి అలా కనిపెడుతూ ఉంటే, సెకండ్లీ మన విశ్వాసాన్ని మెరుగుపెట్టి ప్రశంసనీయమైన వారంగా లేదా ప్రకాశనీయమైన వారినిగా మనల్ని ఈ సమాజంలో రుజువుపరిచి నిలవబెట్టడానికి ఆయన ఉద్దేశించేవాడై ఉంటూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఒక వ్యక్తి సిలువ సువార్తకు చెవియొగ్గి విధేయత చూపించిన పిదప సంపూర్ణంగా శుద్ధీకరించబడినాడు అని కాదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు దగ్గర, ఆయన సిలువ దగ్గరికి వచ్చి మోకరించి మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి ఈ బాహ్య సంబంధమైన అయావిధాలైన దుర్నీతి, చెడుగు, వ్యసనాల నుంచి ప్రభు విడిపిస్తాడు. అది వాస్తవం. కానీ రక్షించబడిన విశ్వాసులో వినండి, అంతరంగపు గదుల్లో ఆయా గదుల్లో ఇంకా మాలిన్యత, కల్మషము, మురికి అలాగే చేరిపోయి ఉంది. ఇప్పుడు అది శుద్ధీకరించబడాలి, అదంతా విడగొట్టబడాలి. ఒకవేళ చెప్పాలంటే ఒకవేళ అవిధేయత కావచ్చు, లేదా అది అసూయ కావచ్చు, ఒక విశ్వాసులు ఉండే అహంభావం కావచ్చు, లేదా ఏదో దాగి ఉన్న అపవిత్రత. మన పాపం ఎక్కువగా ఎక్కడ కనబడుతుంది చెప్పమంటారా? ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఈ నాలుక మీదే కనబడుతుంది, ఈ పెదాల మీదే కనబడుతూ ఉంటుంది. అందుకని దావీదు అంటాడు ఒక మాట, 39వ కీర్తన 1వ వచనంలో. ఒకసారి పోనీ చదవండి ఆ మాట, మొదటి మాట 39. నేను నాలుకతో పాపం చేయకున్నట్టు. చాలామంది విశ్వాసుల యొక్క జీవితంలో నాలుక మీద దొర్లాడుతూ ఉంది అపవిత్రత, నాలుక మీద దొర్లాడుతుంది పాపం, మాలిన్యత. ఇప్పుడు వినండి, కాగా ఈ దేవుడు ఈ ఒక వ్యక్తిని ఎందుకు కొలిమిలోనికి తీసుకొని వెళ్తాడు అని అంటే, ప్రియులారా, ఇదంతా నిర్మలపరచడానికి దేవుడు ఒక్కొక్క వ్యక్తిని కొలిమిలోనికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. కనుక ఇప్పుడు వినండి, మన జీవితంలో ఏదైనా అనూహ్యమైన శ్రమ కలిగిందా? ఇక మన అంతరంగంలో ఎక్కడ శుద్ధీకరణ పొందాలో ఆ విషయాన్ని గుర్తించాలి మొట్టమొదటిగా. దెన్ ప్రభు పాదాల చెంత సరిదిద్దుకోవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి, ఒక బంగారు, వెండి, లోహాలను ఒక కంసాలి వాడు ఎందుకు కొలిమిలోనికి తీసుకుని వెళ్తాడు? ఎందుకు కొలిమిలోనికి తీసుకెళ్తాడు చెప్పండి? నెంబర్ 1, దాని విలువను పెంచడానికి. ఎస్,
ఒక విశ్వాసి జీవితంలో శ్రమ ఎందుకంటే వారి స్పిరిచువల్ స్టాండర్డ్స్ని పెంచడానికి. నెంబర్ 2, వాటి అందరి ప్రకాశతను కనుపరచడానికి. అంతవరకు ఫేడ్ అయిపోయి మసకబారినిగా ఉన్నాయి. ఎప్పుడైతే కొలువులోనికి వెళ్ళి వెలుపలికి వస్తాయో ఇక అప్పటి నుంచి కూడా అవి తళతళలాడడం మొదలు పెడతాయి. అవును, ఒక విశ్వాసానికి కూడా అంతే. ఆయా శ్రమానుభవాల్లో మనం ప్రకాశవంతమైన వారిగా ఈ లోకంలో నిలబెట్టడానికి ఆయన కొలువులోనికి తీసుకుని వెళ్ళే పరిస్థితి. నేను విన్న ఒక విషయం ఏంటంటే, ఒక కంసాలి వాడు బంగారాన్ని కొలువులోనికి వేసి ఊదుతూ ఉంటాడు. అలాగ ఊదుతున్నప్పుడు ఆ బంగారు లోహం మీద తన యొక్క షేడ్ లేదా తన యొక్క ముఖము కనబడేటంత వరకు కూడా ఊదుతూనే ఉంటాడట. ఎప్పుడైతే తన షేడ్ దాని మీద కనబడుతుందో అప్పుడు దాన్ని వెలుపలికి తీసేస్తాడట. క్రీస్తు యొక్క ఆయన ప్రకాశత, క్రీస్తు యొక్క ముఖ వచ్చస్సు మనలో ప్రతిబింబించాలని ప్రియులారా ఆయా శ్రమానుభవాల్లో దేవుడు ఒక విశ్వాసిని తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. ఇది రెండవది. మూడవదిగా చెప్పాలంటే ఎందుకు బంగారు వెండిని కొలిమిలోనికి తీసుకుని వెళ్తాడంటే వాటిని విలువైన ఆభరణాలుగా మలచడానికి. వాటిని మలచడానికి తీసుకుని వెళ్తాడు. కనుక ఈ చైన్ ఎట్లా తయారవుతుంది, ఈ ముక్కు బ్యాసలు ఎలాగ తయారవుతున్నాయి, ఈ చెవి కమ్మలు ఎలాగ తయారవుతున్నాయి, ఈ బ్రాస్లెట్లు ఎలాగ తయారవుతున్నాయి, ఇవన్నీ కూడా కొలిమిలోనికి తీసుకుని వెళ్ళిన అనుభవంలో వాటిని షేప్ చేస్తున్నాడు అన్నమాట. వాటిని ఒక వెలగలిగిన ఆభరణాలుగా మలచడానికి లేదా వెలుపలికి తీసుకురావడానికి ఆయన కొలిమిలోనికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటాడు. అందుకని యోబు గారు ఇదే ఆ స్టేట్మెంట్ను ఇస్తాడు కదా. ఏమంటాడు చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదవండి పోని. ఆయనకు తెలియను, ఆయన నన్ను ఏం చేశాడంట, శోధించిన తర్వాత నన్ను కొలిమిలోనికి తీసుకెళ్ళాడు. శోధించిన తర్వాత ఎలా కనబడతాడంట, నేను సువర్ణము వలె కనబడుదును. ఏ వాల్యుబుల్ గోల్డ్. ఎప్పుడట, శోధించిన పిదప. పిల్లరా, ఇదొక విత్ లివింగ్ హోప్. ఇక్కడ యోబు చెప్తున్న మాటలు మనం చూస్తూ వస్తున్నాం. అలాగైతే యోబు గారు శోధించబడిన విధానం అంత స్వల్పమైందంటారా? నెవర్. 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు ఈ మాటలు చెప్తూ ఉండగా 42వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తను ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో అది వాస్తవికమైందిగా అక్కడ మనం చూస్తాం. శోధించబడిన అనుభవంలో 23వ అధ్యాయంలో తను స్టేట్మెంట్ ఇస్తూ కాస్త పేపర్లు దాటి వెళ్ళిన తర్వాత బహుభయంకరమైన కొలిమి యొక్క అనుభవంలో వెళ్ళాడు. ఇక్కడ చెప్పాలంటే మనము ఎవరం కూడా చాలం. మన యొక్క ఇక్కడ కూర్చున్న ఎవరి యొక్క శ్రమ శోధనలు, యోబు యొక్క శ్రమ శోధనలు ఎదుట, ఆయన కొలిమిలో వెళ్ళిన అనుభవం ఎదుట ఏమాత్రం కూడా చాలవన్నమాట. మొదటి అధ్యాయంలో చదివితే అవన్నీ కూడా చాలా స్పష్టంగా మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తున్నాం. చివరి అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇదిగో నేను సువర్ణంలాగా కనబడుతున్నాను. తన హోప్, తన యొక్క శ్రేష్టమైన నిరీక్షణ ఎంత శ్రేష్టమైన అనుభవంలో తను కనబరుస్తుందో మనం చూస్తూ వస్తున్నాం కదా. అలాగైతే ప్రియులారా, ఈ తీవ్రమైన కొలిమిలో నుంచి ఒక్కొక్క విశ్వాసి బయటకు వచ్చినప్పుడు నిజంగా ఆనాడు చెప్పగలడనమాట, తను పొందిన శ్రమే కాదు, తను కాల్చబడిన పరిస్థితి అసలు అది ఏమాత్రం సెగే కాదు. ప్రియ సోదరి,
నీ జీవితంలో ప్రస్తుతం నీ ఎలాంటి శ్రమానుభవాల్లో కొనసాగుతున్నావు నాకైతే తెలియదు. ఒక సత్యం ఎరగాలి, దేవుడు నిన్ను కాల్చివేయడానికి కానే కాదు. చాలాసార్లు మనం వెళుతున్న శ్రమానుభవాల్లో దేవుడు నాతో లేడు, ఆయన నన్ను విడిచిపెట్టేశాడు అన్నట్లుగా పరిస్థితి ఉంటుందన్నమాట. నాతో లేడు ఏమో దేవుడు, నేను ఆయనతో ఉన్నాను కదా, అనుదిన జీవితంలో నేను ఆయనతో నడుస్తున్నాను కదా, మరి ఈ సిచ్యువేషన్స్ ఏంటి అన్నట్లుగా ఉంటాయి పరిస్థితులు. నేను చెప్పాను కదా, ఆ 10 సంవత్సరాలప్పుడు ఆ ఇంటర్మీడియట్ పీజీ మధ్య కొనసాగుతున్న దినాలు, ఫాదరు అలాగా మంచం మీద ఉండేవాళ్ళు. ఒకసారి చాలా వేదనతో ప్రార్థన చేస్తూ, ఇంకెన్ని దినాలు ఈ పరిస్థితి, ఈ శ్రమ గుండా వెళ్ళాలి? తల్లి ఒక్కటే, నేను ఆమె ఇద్దరు సేవ చేస్తున్నాం. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు 10 దినాలు శ్రమ కలుగును అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. 10 దినాల, ఇంకొక 2 సంవత్సరాలు కూడా, అప్పటికి 8 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాల అంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు. అప్పుడు ఆయన ప్రభు తన సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళాడు. ప్రియులారా, చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ శ్రమానుభవాల్లో దేవుడు నాతో లేడు, నేను ఆయనతో ఉన్నాను కదా అని అనుకుంటాం. చాలాసార్లు నేను అలాగే అనుకునేవాడిని, ఇప్పుడు కూడా అనుకుంటానే ఉంటాను కొన్నిసార్లు. బట్ ఆయన విడిచిపెట్టడు. పోయిన మాసంలో నేను మీకు జ్ఞాపకం చేశాను, ఒక కంసాలి వాడు కొలిమిలో ఏ బంగారాన్నో వెండినో విడిచిపెట్టినాడు అంటే అది అతనికి లాస్ అన్నమాట, ఆయనకే లాస్. అలాగ ఒకవేళ విడిచిపెడితే ఇక తన జీవితంలో మిగిలేదేంటి? ఆ ప్రభు తన రక్తంలో విమోచించాడు ఒక్కొక్క వ్యక్తిని, విశ్వాసిని. ఆ వ్యక్తి ద్వారా ఎన్నో సంకల్పాలు, ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చాలని ఉద్దేశిస్తున్నాడు. నీ ద్వారా, నా ద్వారా, శ్రమపడే ప్రతి విశ్వాసి ద్వారా కూడా ఒక ప్రత్యేకమైన సంకల్పం, ఉద్దేశం కలిగి ఉన్నాడు. వాటిని నెరవేర్చబడ్డం ఎలాగా? కనుక ఆయన కొలిమిలో ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోడు సుమా. కాళ్ళు, కళ్ళు, ఒళ్ళు అన్నీ అప్పగించుకొని ఆ కంసాలి అక్కడే కూర్చొని ఉంటాడు కదా. మరోసారి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చదువుదాం రండి. 3వ వచనం ఏమంటాడు? ఇప్పుడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు ఎలాంట? కూర్చొని ఉండును. ఎక్కడ కూర్చొని ఉంటాడు? ఆ కొలిమి ఎదుట కూర్చొని ఉంటాడు. దాని ఎక్కడ బంగారం పెట్టాడో, ఎక్కడ వెండి పెట్టాడో దాని ఎదుట కూర్చొని ఉంటాడనమాట. అనగా ప్రియులారా, ఆ సెగ ఎదుట ఆ కూర్చొని ఉంటాడు. కనుక మనతో పాటు మన శ్రమానుభవాల్లో ఆయన కూడా కూర్చొని ఉంటాడనమాట. అందుకని యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి అక్కడ వ్రాస్తూ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందేవాడుగా ఉన్నాడనమాట. నువ్వు బాధ నొందుతున్నావా? కొలిమి యొక్క అనుభవంలో ఆ సెగలో ఉడికిపోతున్నట్లుగా ఎంచబడుతున్నావా? నీ బాధలో ఆయన కూడా బాధ నొందుతున్నవాడుగా ఉంటూ ఉన్నాడు, మర్చిపోవద్దు. అలాగే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు కదా, చదవండి. హెబ్రీ పత్రిక 4:15. మన బలహీనతల యందు ఏమంటాడు? మనతో సహానుభవము లేనివాడు కాదంట. అంటే మీన్స్ ఆయన మనతో కూడా మన శ్రమానుభవాల్లో, మన బలహీనతలో మనతో కూడా చెప్పండి సహానుభవం కలిగిన వాడుగా కొనసాగించబడుతూ ఉన్నాడు. ఏదో వ్యాధి వచ్చి మురుగుతున్నామా? ఆయన కూడా మనలో ఉండి లేదా మనతో ఉండి మూలుగుతున్నాడు అని ఎరగాలి. అవును కదా? షద్రక్, మేషక్, అబేద్నెగో
అగ్నిలో సంచరించవలసి వచ్చింది. కానీ ప్రభు వారితో పాటు 4వ వానిగా సంచరిస్తూ ఉన్నాడట కదా. అలాగైతే వారు కాలిపోయినారా చెప్పండి? ఆ కింద వచ్చిన వాళ్ళకి వచ్చి చూస్తే వారు బయటికి వచ్చిన పిదప ఒక్కొక్కరు వారిని టెస్ట్ చేస్తున్నారంటే, చేతులతో టెస్ట్ చేసేవాళ్ళు, మూతులతో టెస్ట్ చేసేవాళ్ళు, ముక్కుతో టెస్ట్ చేసేవాళ్ళు, కళ్ళతో టెస్ట్ చేసేవాళ్ళు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వారి వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఆ కాలిపోయిన వాసన రాలేదట. వాసన వై? ఆ అగ్నిగుండంలో వారు కాలిపోయిన వారు కాదు, కానీ ఆ అగ్నిగుండంలో వారు సంచరిస్తూ ఉండగా వారితో పాటు ఆయన కూడా సంచరిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఈ విషయం గుర్తుంచుకోండి. ఆయన మనల్ని కాల్చడానికి కాదు, నిర్మలపరచడానికి. మనకు కలిగే శ్రమలో మనలో ఏదో ఉండకూడనిది కరిగిపోవాలని, ఇంకా మనలో ఉన్న మస్టు దహించబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. సో ఇది శుద్ధీకరించు అగ్ని యొక్క లక్షణం అన్నమాట. ఏదైనా శ్రమ వచ్చిందా, నష్టం వచ్చిందా, వ్యాధి వచ్చిందా, అదంతా కూడా ప్రభు యొక్క సర్కిల్లోనే, ప్రభు యొక్క ఇరుకులోనే వస్తుంది. అయితే దేవుని ప్రజలు ఇట్టి పరిస్థితుల్లో ఏమేమి సరి చేసుకోవాలో, శుద్ధీకరించుకోవాలో పర్సనల్గా గుర్తించవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రియులారా, సింపుల్గా చెప్పాలంటే ఈ శ్రమలన్నిటిలో కూడా మనలో అవుట్కమ్ ఏంటి అనంటే, నెంబర్ 1 శుద్ధీకరణ. ఆత్మీయ జీవితంలో ప్రకాశవంతమైన అనుభవంలోనికి విశ్వాసం రావాలి. నెంబర్ 3 విశ్వాసము మెరుగుపరుచుకోవలసిన వారంగా ఉంటున్నాం. అలాగైతే ముగింపులో ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం రండి. కనుక అట్లు దేవుని పరిశుద్ధతలో నిలిచి ప్రభువును సేవించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అది ఆయనకు ప్రీతికరమైన సేవ. ముగించుకుందాం దయచేసి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మన మూల వచనాన్ని చదువుకొని ముగించుకుందాం రండి. 29వ వచనం, దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.